బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ హరిత ప్లాజా హోటల్ దగ్గర హైడ్రామా నెలకొంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు సర్పంచులో సమావేశమైన సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే హరిత ప్లాజాకు వెళ్లగా అక్కడ ప్రజాప్రతినిధులు ముత్తిరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది నియోజకవర్గ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసిందని, ఎవరు వచ్చారో తెలుసుకుందాం, అందుకే తాను ఇక్కడికి వచ్చానని ఎమ్మెల్యే అన్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలకు క్షమించదని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనువంటే నడిచిన వ్యక్తిని తానేనని ముత్తిరెడ్డి అన్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరని, అన్ని మండలాలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మండలాధ్యక్షులు తన వెంట ఉన్నారని అన్నారు. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి అదేవిధంగా తనకు ఫోన్ చేసిన ఇలాంటివి ప్రోత్సహించానని చెప్పారన్నారు. హోటల్లో నేతల మధ్య భేటీపై అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హరిత ప్లాజా హోటల్ దగ్గర హైడ్రామా నెలకొంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వని వారు కోరుతున్నారు. మరోవైపు సర్పంచులు సమావేశమైన సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే హరిత ప్లాజాకు వెళ్లగా అక్కడ ప్రజాప్రతినిధులు ముత్తిరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది నియోజకవర్గ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసిందని, ఎవరు వచ్చారో తెలుసుకునేందుకు తాను ఇక్కడికి వచ్చానని ఎమ్మెల్యే అన్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని తానేనని ముత్తిరెడ్డి అన్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరని, అన్ని మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు మండలాధ్యక్షులు తన వెంట ఉన్నారని అన్నారు. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి తనకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారని అన్నారు. హోటల్లో నేతల భేటీపై అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ హరిత ప్లాజా హోటల్ దగ్గర హైడ్రామా నెలకొంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు సర్పంచులు సమావేశమయ్యే సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే హరిత ప్లాజాకు వెళ్లగా అక్కడ ప్రజాప్రతినిధులు ముత్తిరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కొందరు జెడ్పీటీసీలు కూడా కావచ్చు, ఇక్కడ హోటల్ హరిత ప్లాజాలో సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి హోటల్ హరిత ప్లాజాలో అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వరరెడ్డికి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి డైరెక్ట్ గా హోటల్కి రావడం జరిగింది. ఆయన రావడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా తలెత్తుందని చెప్పి చెప్తా ఉన్నారు లోపల. సో కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి ఇట్లాంటి చర్యలు సహించలేదని చెప్పి కూడా చెప్పినట్టు సమాచారం అంతా ఉంది. ఆయన చెప్పి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ముత్తిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది.
ముత్తిరెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అధిష్టానం సహించదు అని చెప్తా ఉన్నారు. అధిష్టానం ఖచ్చితంగా ఈసారి టికెట్ నాకే ఇస్తుంది, ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్చే ప్రసక్తి లేదని గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్తూ అదే విధంగా అల్టిమేట్ గా సీఎం కేసీఆర్ నాకే టికెట్ ఇస్తారని చెప్తా ఉన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ముత్తిరెడ్డి వ్యతిరేకత గాలి వీస్తా ఉంది నియోజకవర్గంలో. ఖచ్చితంగా ఈసారి ఆయన ఉంటే మేము ఓడిపోతుందని చెప్పి, పార్టీ ఓడిపోతుందని చెప్పి భయపడుతున్నామని చెప్పి, ఈ నేపథ్యంలో మేము మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాళ్ళు కుండ బద్దలు కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే టికెట్ పల్లా రాజేశ్వర రెడ్డికే ఇవ్వాలి. పల్లా రాజేశ్వర రెడ్డి అయితే ముఖ్యమంత్రికి, ముఖ్యంగా ప్రగతి భవన్ కు దగ్గరగా ఉంటాడు. జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి అభివృద్ధి బాగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పల్లా రాజేశ్వర రెడ్డి అభ్యర్థిత్వానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే జనగామ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయం హైదరాబాద్ హోటల్ హరిత ప్లాజాకు చేరింది. వీళ్ళ చాలా మంది ముఖ్య కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మాకు ఎమ్మెల్యేని మార్చాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే చూడాలి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో. వీళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వాలి టికెట్ అని కూడా చెప్పుకుంటూనే ఫైనల్ గా చెప్తా ఉన్నారు అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది వారు. రాజు అక్కడ చూసుకున్నట్లయితే ముత్తిరెడ్డికి ఇవ్వకుండా అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వాల్సినంత అవసరం ఏమీ వచ్చింది? అండ్ ముత్తిరెడ్డికి సీట్ ఇవ్వడానికి ముఖ్య కారణాలు అంటే ప్రజాప్రతినిధులు అంత వ్యతిరేకిస్తున్నారంటే అక్కడ ఏమై ఉంటుంది ఆ సిట్టింగ్ స్థానంలో? ముత్తిరెడ్డి పైన చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భూ కబ్జాల ఆరోపణలు ముత్తిరెడ్డిపై ఉన్నాయని చెప్పి కూడా చాలా వరకు వార్తల్లో రావడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలంగా తన కూతురు తుల్జా భవానీ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంశంపై, అంటే చేర్యాల పెద్ద చెరువుకు సంబంధించినటువంటి చెరువు కట్ట ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ముత్తిరెడ్డి ఆక్రమించుకొని వాళ్ళ కూతురుకు తెలియకుండానే తమ కూతురు పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడాన్ని కూడా చేర్యాలకు సంబంధించినటువంటి అది ప్రభుత్వ భూమి అని చెప్పి కూడా చేర్యాలకు సంబంధించినటువంటి ప్రజలైతే కొన్ని పోరాటాలు కూడా చేయడం జరిగింది. అది కోర్టులో కూడా వేయడం జరిగింది. చివరిగా తన కూతురు కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మా నాన్న చేసింది తప్పు, మా నాన్నను క్షమించండి అని చెప్పి పెద్ద బోర్డు కూడా పెట్టడం జరిగింది చేర్యాల మండల ప్రాంతంలో, నియోజకవర్గంలో. సో అంటే ఇవన్నీ చూస్తున్నట్టయితే ముత్తిరెడ్డిపై వ్యతిరేకత బలంగా ఉంది అని చెప్పి నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈసారి ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీ ఓడిపోతుంది అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయం, ఖచ్చితంగా మేము కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు ప్రగతి భవన్ పక్కనే ఉన్నటువంటి ఈ హోటల్లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడం అంటే ఖచ్చితంగా పార్టీలోని అధిష్టానానికి తెలిసే ఈ మీటింగ్ జరుగుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ అధిష్టానానికి తెలిసి ఈ మీటింగ్ జరిగితే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కూడా టికెట్ పై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే నియోజకవర్గం నుండి అంటే ప్రజల నుండి అభ్యంతరాలు వస్తేనే, నాయకుల నుండి అభ్యంతరాలు వస్తేనే మేము మార్చాము అన్న దాన్ని చెప్పడానికే ఈ మీటింగ్ పెట్టించినట్టుగా కూడా మరికొంతమంది అయితే విశ్లేషిస్తా ఉన్నారు. రాజు దాదాపు చూసుకుంటే 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లయితే క్లియర్ కట్ గా మనకు తెలుస్తా ఉంది. సో ఈ లిస్ట్ ఏమన్నా ముత్తిరెడ్డి ఉన్నట్లు తెలుస్తా ఉందో, అందుకే వీళ్ళు సమావేశమయ్యారా అనుకోవచ్చా? అయితే దాదాపుగా లిస్ట్ అయితే మొదటి లిస్టు ఖరారైందని చెప్తా ఉన్నారు. కాకపోతే ఆ లిస్టు బయటికి రానప్పటికీ సోషల్ మీడియాలో 80 మందితో కూడినటువంటి ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతా ఉంది. ఆ లిస్ట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ లో జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేరు రాకపోవడం అయితే గమనార్హం. సో అది కూడా మనం ఒక కారణంగా చెప్పవచ్చు. అంటే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టికెట్ ఫస్ట్ లిస్ట్ లో బహుశా ఉంటుందా ఉండదా అనే ఒక అనుమానం అయితే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాన్ని బట్టి కూడా చూస్తే చెప్పవచ్చు. అదేవిధంగా నియోజకవర్గంలో ముఖ్యంగా ఎమ్మెల్యేకి అయితే వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని చెప్పి సొంత పార్టీ నేతలే చెప్తున్న నేపథ్యంలో సో మరి ఏం చేస్తారు అధిష్టానం అని చూడాలి. అదేవిధంగా ఈసారి అంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మాకు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, ఖచ్చితంగా ఈ 9 ఏళ్లలో సో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో మాకు ఏం అభివృద్ధి చెందలేదని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళందరూ. సో మరి అంటే కేసీఆర్ పరిపాలన అభివృద్ధి చెందినది కదా అని చెప్పి మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఒకటే చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి అవుతున్నాయి, కానీ జనగామ అభివృద్ధి కావడం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేని టికెట్ మార్చాలి, ఖచ్చితంగా పల్లా రాజేశ్వర రెడ్డికి ఇస్తే జిల్లా నియోజకవర్గం కూడా అంటే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వాళ్ళు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వారు రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్. ముఖ్య నాయకులు ఎవరు లేరు, ఒకరు తప్ప మిగతా మామూలు కార్యకర్తలు. నేను తెలవగానే మా జడ్పీసీలో ఫోన్ చేశాను. కొమ్మరెల్లి జడ్పీసీ అక్కడే ఉన్నాడు, కొమ్మరెల్లి ఎంపీ అక్కడే ఉన్నాడు, ఒక మా జనగామ ఎంపీ అక్కడే ఉన్నాడు. నేను ఫోన్ చేశాను. మా జనగామ జడ్పీసీ అక్కడే ఉంది, అమ్మాయి దీపిక, నేను ఫోన్ చేసినాను. తర్వాత అదేంటి నర్మట ఎంపీ అక్కడే ఉన్నాడు, జడ్పీసీ అక్కడే ఉన్నారు. తర్వాత తరుగుప్పల ఎంపీ అక్కడే ఉన్నాడు, జడ్పీసీ అక్కడే ఉన్నారు.
మరి అంటే గతంలో కూడా బచ్చన్నపేట జడ్పీటీసీ అక్కడే ఉన్నారు, బచ్చన్నపేట ఎంపీపీ అక్కడే ఉన్నారు. ఇన్ని మండలాలు బచ్చన్నపేట గతంలో కూడా సంపత్ రెడ్డి లాంటి వాళ్ళ ఆడియోలో కొన్ని బయటకు వచ్చాయి. దాన్ని ఇవన్నీ అంటే ఎందుకు వచ్చింది? దాపరికేం లేదు కదా, వచ్చింది కదా, అందరికీ తెలిసింది. అది తెలియక నాకు పల్లవరాజశేఖర్ గారు ఫోన్ చేసి అలా నువ్వు పట్టించుకోకు, లోగొండే మందలించిన కదా ముఖ్యమంత్రి గారు, మరి పట్టించుకోకు, మీకే